హాయ్. హలో. నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుడిని, ఆ గణేషుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, మా ఇంట్లో వినాయకుడిని మా అపార్ట్మెంట్‌లో ఉన్న వినాయకుడి దగ్గర పెట్టేశామనమాట. అది ఎలా పెట్టాను, ఏంటి అనేది ప్రాసెస్ అంతా చెప్తాను. తర్వాత మా గణేషుడి దగ్గర మా పెద్ద గణేషుడి దగ్గర, మా అపార్ట్మెంట్‌లో ఉన్న గణేషుడి దగ్గర మా పిల్లలందరి చేత పంతులు గారు పూజ ఎలా చేపించారనేది ఈ వీడియోలో చూపిస్తాననమాట. ముందుగా శ్రీమతి పద్మావతి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతమండి. అయితే మా వినాయకుడిని మేము ఒకరోజే ఉంచామనమాట ఇంట్లో. తర్వాత రోజే గణేశుడి దగ్గర, పెద్ద గణేశుడి దగ్గర పెట్టేద్దామని అనుకున్నాము. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా! ఇంకా వీలు కాదని చెప్పి పెద్ద గణేశుడి దగ్గర పెట్టేద్దామని చెప్పి తీసుకున్నాం. అది తెచ్చేసి పెట్టేశాననమాట. నాకు అస్సలు ఆ గణేశుడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలనిపించలేదు. ఇంట్లోనే ఉంచుకోవాలనిపించింది. కానీ మరి పెట్టకూడదు, మన ఇంట్లో ఉంచుకోకూడదు కదా! చాలా అందంగా ఉన్నాడు మా బుజ్జి గణపయ్య అయితే. వీళ్ళ పిల్లలు వెళ్ళి తెచ్చుకున్నారనమాట. మంచిది. తెచ్చుకొని పూజ అది మంచిగా చేశారు. చెప్పాను కదా! నా లాస్ట్ వీడియోలో ఉంటదనమాట. నా ఛానల్‌కెళ్ళి ఒకసారి చూడండి అది కూడా. అయితే ఇగోండి చూడండి ఎంత బుజ్జిగున్నాడో. పాపం తీసుకొచ్చి పెట్టాలనిపించలేదు. కానీ ఇంట్లోనే ఉంచుకోవాలనుకున్నాను. కానీ అవ్వలేదనమాట. తీసుకొచ్చి పెట్టేశాననమాట. ఆ తర్వాత నిమజ్జనం రోజనమాట పూజ చేశారు పంతులు గారి పిల్లల చేత. అంటే పిల్లలందరికీ తీసుకొచ్చి ఆ పిల్లలందరూ కూర్చోండి పూజ చేపిస్తానని చెప్పి పంతులు గారనమాట పిలిచారు పిల్లలందరినీ. ఆ రోజే అన్నదానం కూడా. అన్నదానం కల్లా పూజ అయిపోతది. మీరైతే చేయండి అని చెప్పి పంతులు గారు బుక్స్ తీసుకురమ్మన్నారు పిల్లలందరికీ. పిల్లలందరూ బుక్స్ తీసుకొచ్చి బాగా పూజ చేశారనమాట. పంతులు గారు ఎలా చెప్తే అలానే చేశారు. బుక్స్ అన్నీ గణేశుడి ముందు పెట్టేసి తర్వాత కుంకుమార్చన చేశారనమాట కలశానికి. ఆ తర్వాత పువ్వులతో చేశారు. కుంకుమార్చన అయిపోయినాక పువ్వులతో చేశారనమాట పూజ. పిల్లలందరి చేత పంతులు గారు ఇలా చేపించడం వల్ల చాలా చాలా హ్యాపీ అనిపించిందనమాట. గణేశుడి దగ్గర లాస్ట్ రోజు కదా! నిమజ్జనం చేసేస్తారు. ఇంకా అన్నీ వెళ్ళిపోతాయి కదా! ఇంక వినాయకుడులన్నీ వెళ్ళిపోతాయి అనేసి లాస్ట్‌గా ఒక్కసారి అందరితో పాటు పూజ చేస్తే బావుంటుందని పంతులు గారే కూర్చోబెట్టి పూజ చేయించారనమాట. అందరూ చేశారు. పిల్లలందరూ అలా కూర్చునేసరికి పంతులు గారు మంత్రాలతో మంచిగా చేశారనమాట పూజ. పంతులు గారు అష్టోత్తరం చదువుతున్నంత సేపు పిల్లల చేత మంచిగా పూజ చేయించారు. ఆ తర్వాత అష్టోత్తరం చదువుతున్నంత సేపు పిల్లల చేత గం గం గణపతియే నమః, గణేశాయ నమః అంటూ మంత్రాలు జపించారనమాట. జపించమన్నారు పిల్లలకి. వాళ్ళు అలానే గట్టి గట్టిగా చెప్పారనమాట. గం గణపతియే నమః, గణేశాయ నమః అనుకుంటూ జై జై అనుకుంటూ పూజ చేశారనమాట. ఆ తర్వాత పిల్లలందరి చేత కూడా 11 గుంజీలు తీయమని చెప్పారు. 11 గుంజీలు తీసి 3 ముట్టికాయలు వేసుకోమంటే ఇక్కడున్న మగ పిల్లలందరూ 108 తీస్తాము, 21 తీస్తాము, 100 తీస్తాము అని చెప్పి పంతులు గారికి చెప్పారనమాట. అలా చెప్పి కొంతమంది తీశారు, కొంతమంది 11 తీశారు, కొంతమంది 21 తీశారు. అలా అందరూ తీశారనమాట గుంజీలు. గణపతికి గుంజీలంటే చాలా ఇష్టం కదా! అందుకని ఆడుతూ పాడుతూ పిల్లలందరూ గుంజీలు తీశారనమాట. ఆ తర్వాత కొబ్బరికాయలు పిల్లల చేత కొట్టించారనమాట పంతులు గారు. కొబ్బరికాయలన్నీ కొట్టి అక్కడ ప్రసాదం పెట్టాక హారతనైతే ఇచ్చేశారు గణపతికి. ఆ హారతిని మేమందరం అందుకున్నామనమాట. నైవేద్యాలన్నీ పెట్టిన తర్వాత పంతులు గారు ఈ అపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళని పిలిచి, అందరు జెంట్స్‌ని పిలిచి గణపయ్యని కదిపించాలి. అంటే కదపాలి కదా! నిమజ్జనం చేయాలంటే. అందుకని వీళ్ళందరినీ పిలిచి కదపాలని చెప్తే అందరూ వచ్చి ఆ గణేశుడిని కదిపేశారనమాట. పంతులు గారు మంత్రాలు చదువుతుంటే కదిపేశారు. గణేశుడిని కదిలించినాక ఆ పువ్వుల మాల మొహానికి అడ్డంగా ఉందని అది తీసి సరిచేశారనమాట గణపయ్యకి. నీట్‌గా పెట్టారనమాట. ఆ తర్వాత గణేశుడిని కదిలించినాక పంతులు గారైతే వెళ్ళిపోయారనమాట. ఆ తర్వాత అన్నప్రసాదం తయారు చేయాలి కదా! వీళ్ళందరూ కట్ చేస్తున్నారనమాట కూరగాయలు అన్నీ. అన్నీ కట్ చేసి వంట వాళ్ళకి సాయం చేస్తున్నారనమాట. మా వాళ్ళందరూ ఉన్నారు ఇందులోనే. ఆ తర్వాత ఈ అపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళందరూ వచ్చి చేశారనమాట. మంచిగా భోజనాలన్నీ రెడీ చేసుకున్నారు. చాలా బాగా కుదిరాయనమాట. ఇందులో ఉండే పిల్లలందరూ ఒకటే కలిసికట్టుగా మంచిగా వడ్డించారనమాట అందరికీ. పిల్లలందరూ బాగా కలిసిపోయారు. చాలా బావుంది. నాకైతే హ్యాపీ అనిపించింది బాగా. అందరము మంచిగా భోజనం చేసేసాక ఉట్టి కట్టమంటున్నారనమాట అక్కడ. ఉట్టి కడుతున్నారు. అయితే రోడ్డు మీద కడదామనుకుంటే దారిలో అవుతుందని ఈ అపార్ట్మెంట్ ముందుకే కట్టేశారనమాట. ఉట్టి కట్టి బాగా రెడీ చేస్తున్నారు. మాకు కూడా రంగులు పూసేశారనమాట ఈ అపార్ట్మెంట్‌లో ఉన్న లేడీస్ అంతా. అయితే ఉట్టి కొట్టడం కోసం మా పిల్లలైతే చాలా ఎక్సైట్‌మెంట్ చూపిస్తున్నారనమాట. అగోండి కొడుతుంది మా పెద్దమ్మాయి. పాపం తనని కొట్టనివ్వట్లేదు ఇక్కడున్న అబ్బాయిలంతా. మొహం మీదకే నీళ్ళు కొట్టేస్తున్నారు. ఎంత ట్రై చేస్తుంది గానీ కొట్టట్లేదనమాట. మా చిన్నమ్మాయికి అప్పటికే కొంచెం హెల్త్ బాలేదు. కొంచెం జలుబుగా ఉందని నేను వెళ్ళొద్దన్నాను. పెద్దదైతే అసలు జలుబున్నా సరే ఆగదు. తనకు చాలా ఇష్టం ఇలాంటివంటే. అదిగోండి ఎలా కొడుతుందో చూడండి. పాపం కొట్టనివ్వట్లేదు తనకస్సలు.
పైనుంచే పోసేస్తున్నారు. ముక్కులోకే నీళ్ళన్నీ వేసేస్తున్నారు. త కళ్ళల్లోకి కొట్టేస్తున్నారు. చూసారా ఎదురుగా నిల్చొని కొడుతున్నాడు. పాపం కొట్టలేక లాస్ట్‌కి విసిగిపోయి కర్ర వాళ్ళకిచ్చేసిందనమాట. మొత్తం తడిసింది. ఇంక ఈ జలుబు ఇప్పటికి వదలలేదనమాట. బాగా తడిసిపోయింది. మొత్తం కొట్టి కొట్టి వదిలేసారనమాట వాటర్‌తో. అంత మంచిగా చేసుకొని మంచిగా ఉట్టయితే కొట్టాలని ట్రై చేసింది. కానీ ఒక్కసారి కూడా కొట్టలేకపోయింది పాపం. నాకే ఏదో అనిపించింది. నవ్వొచ్చింది బాగా. లాస్ట్‌కి ఇచ్చేసింది వాళ్ళకి కర్ర నేను కొట్టలేనని చెప్పి. ఆ తర్వాత వాటర్ ఇంక అందులో అయిపోయాయని మా వారేమో పైప్ పెట్టి మరీ అందులో వాటర్ నింపుతున్నారనమాట. చిన్నపిల్లాడనమాట మా ఆయన. ఉట్టు కొట్టడం మొత్తం అయిపోయినాక ఈ అపార్ట్మెంట్‌లో 15 ఇల్లులున్నాయనమాట. ఈ 15 ఇంట్లలోకి ఈ లడ్డూ ప్రసాదాన్నయితే ఎవరింట్లోకి వాళ్ళేమో తల మీద పెట్టుకొని ఇల్లంతా తిప్పేసుకొని అంటే మంగళ వాయిద్యాలతో వాయిస్తూ డప్పులు అవన్నీ వాయిస్తూ వాళ్ళ వెంట వెళ్తారనమాట. ఈ పై నుంచి అంటే 5th ఫ్లోర్ నుంచి లాస్ట్ ఫ్లోర్ వరకు ఈ లడ్డూ ప్రసాదాన్నయితే ఇల్లంతా తిప్పుతారనమాట. లాస్ట్‌కి మాకొచ్చింది సెకండ్ ఫ్లోర్‌కి. మా వారు కూడా తల మీద పెట్టుకొని ఇల్లంతా తిప్పారనమాట. ఇంట్లో మొత్తం ఇల్లు అంటే బెడ్‌రూము, కిచెను, హాలు అన్ని రూముల్లో తిప్పేసుకొని ఆ లడ్డూని తల మీద పెట్టుకొని ఓం గం గణపతియే నమః అని మంత్రం మనసులో జపించుకుంటూ ఇల్లంతా తిప్పారనమాట. మాకు ఈ అదృష్టం వస్తదని అస్సలు అనుకోలేదు. నేనైతే చాలా హ్యాపీ అయ్యాను. గణేశుడే మా ఇంటికొచ్చినట్టు ఫీల్ అయ్యాననమాట. ఆ గణేశుడినే తల మీద పెట్టుకొని మా ఇంట్లో తిప్పుతున్నామేమో అనిపించింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈయన చేత అన్ని గదుల్లో తిప్పించేసాననమాట. నాకు మరీ ఇష్టం కదా ఇలాంటివి. ఇంకా ఇల్లంతా బాగా తిప్పించేసి ఆ రూమ్‌కెళ్ళు, ఈ రూమ్‌కెళ్ళు అని ఆయనకి చెప్తున్నాననమాట. అన్ని రూమ్‌లో తిరిగేసేయి మంచిగా మన గణేశుడు వచ్చేసాడు అని చెప్పాననమాట. మా పెద్దమ్మాయి తడిసిపోయి ఉంది అప్పటికే. స్నానంకని వచ్చింది. మళ్ళీ బట్టలు మార్చుకొని మళ్ళీ వస్తానని చెప్పి కిందకి నిమజ్జనంకి. అయితే ఈయన అన్నీ తిరిగేసి అన్ని రూమ్‌లోనూ తిరిగేసి మా దేవుడి మందిరం దగ్గర ఆ లడ్డూనైతే పెట్టారనమాట. ఆ లడ్డూ కింద పెట్టమని చెప్తున్నాను నేను. అలా ఆనించేసి వదిలేశారు. అలా కాదు కింద పెట్టి దండం పెట్టండి అని చెప్పాను. కింద పెట్టి దండం పెట్టుకొని మళ్ళీ తలపైకి పెట్టుకున్నారనమాట. అంటే ఇంకొకళ్ళ ఇంటికి ఇవ్వాలి కదా మా పక్కన ఇంటికి. పెట్టుకుంటే నేను కూడా దండం పెట్టుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఆ లడ్డూని కింద ఫ్లోర్ అంటే మాది సెకండ్ ఫ్లోర్ కదా! ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి ఇవ్వాలి కదా! అందుకని మళ్ళీ నా లడ్డూని తీసుకెళ్ళి కింద ఫ్లోర్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఇచ్చేసారనమాట. ఆ లడ్డూని వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో తిప్పుకొని గణేశుడి దగ్గర మళ్ళీ కింద పెట్టేశారనమాట. మా అపార్ట్మెంట్‌లో ఉన్న గణేశుడి దగ్గర అయితే పెట్టేశారు. చాలా బాగా జరిగింది పూజ అయితే. ఇల్లంతా తిప్పిన తర్వాత ఆ లడ్డూ ప్రసాదాన్ని ఏం చేశారో, అలాగే నిమజ్జనం ఎలా జరిగిందో నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. నా వీడియోస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కూడా ఇవ్వండి. వీడియోకి 100 లైక్స్ రావాలని కోరుకుంటున్నాను.